వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడే విధంగా కెమిస్ట్రీకి సంబంధించినంత వరకు, బయాలజీకి సంబంధించినంత వరకు వివిధ రకాల ఆమ్లాల యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా మనకి ఈ ఆమ్లాలకు సంబంధించి జతపరచుము అని కానీ, లేకపోతే నేరుగా కూడా, లేదంటే ఆమ్లము మీద ప్రశ్న ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉన్నాడు. ఏమైనప్పటికీ కూడా మన దగ్గర వ్యాస్ట్ సమాచారం ఉన్నట్లయితే, సో కొన్నిటి మధ్య మనం డిఫరెన్సెస్ కూడా మనకి తెలిసినట్లయితే ఈజీగా ఎగ్జామ్ని మనం క్రాక్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఆమ్లాల గురించి మనం పేర్కొనటం జరిగింది. ఇందులో భాగంగా కింగ్ ఆఫ్ కెమికల్స్, ఈ కింగ్ ఆఫ్ కెమికల్స్ లేదా రసాయనాల రారాజుగా పిలువబడే ఆమ్లం అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో H2SO4 అని పిలుస్తాం. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. అదే మనకి H2SO4 కాకుండా H2SO3 అంటే సల్ఫ్యూరస్ ఆమ్లం అంటాం. సల్ఫ్యూరస్ ఆమ్లం జనరల్గా బ్యాటరీలో నిల్వ చేసే ఆమ్లం ఏదైనా అడిగితే సల్ఫ్యూరిక్ ఆమ్లం. ప్రపంచంలోనే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆమ్లం కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ అని మనం పిలుస్తూ ఉన్నాం. సో దీన్నే మనం జనరల్గా ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కింగ్ ఆఫ్ కెమికల్స్, రసాయనాల రారాజు అని పిలుస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్యాటరీలో నిల్వ ఉంచే ఆమ్లము. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అని పిలుస్తాం. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఆమ్లము. అదేవిధంగా ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, ఆక్వాఫోర్టిస్గా పిలువబడే ఆమ్లము నత్రిక్ ఆమ్లం. సో ఈ నత్రిక్ ఆమ్లం అనేది HNO3 అని పిలుస్తాం కదా, HNO3 నత్రిక్ ఆమ్లము. అయితే ఇక్కడ నైట్రిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం. మరి నైట్రస్ యాసిడ్ అంటే HNO2, నైట్రస్ యాసిడ్ అంటే HNO2. నైట్రిక్ ఆక్సైడ్ అంటే మనకి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రస్ ఆక్సైడ్ తీసుకుందాం, N2O లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాం. దంత వైద్యుడు దీన్ని అనస్థీషియాగా కూడా దీన్ని వాడడాన్ని మనం గమనించాలి. సో ఆక్వాఫోర్టిస్గా ఉపయోగించే ఆమ్లం నత్రిక్ ఆమ్లం. ముఖ్యంగా మనకి నత్రిక్ ఆమ్లం అనేది ఎక్స్ప్లోజివ్స్ తయారీలో, పేలుడు పదార్థాల తయారీలో మనం ఈ నత్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా బాత్రూమ్ క్లీనర్గా ఉపయోగించే ఆమ్లం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈవెన్ జఠరసంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీన్నే మనం మ్యూరియాటిక్ యాసిడ్ అని పిలుస్తాం. మ్యూరియాటిక్ యాసిడ్. సో ఈ మ్యూరియాటిక్ యాసిడ్గా పిలువబడేది హైడ్రోక్లోరిక్ యాసిడ్గా మనం చెప్పవచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యూరియాటిక్ యాసిడ్ అని పిలుస్తాం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మ్యూరియాటిక్ యాసిడ్ అని పిలుస్తాం హైడ్రోక్లోరిక్ యాసిడ్. జఠరసంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్గా మనం చెప్పవచ్చు. సో జనరల్గా చూడండి, ఈ జఠరసం యొక్క pH అనేది మనకి 1.5 నుంచి 2.0 వరకు ఉంటుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ యొక్క pH అనేది. సో కాబట్టి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అని పిలుస్తాం, మ్యూరియాటిక్ యాసిడ్ అని కూడా పిలుస్తాం. బాత్రూమ్ క్లీనర్గా జనరల్గా దీన్ని ఉపయోగించడాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి గాజుపై అక్షరాలు రాయడాన్ని జనరల్గా ఎచింగ్ అని పిలుస్తాం. ఈ ఎచింగ్లో ఉపయోగించే ఆమ్లం అనేది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, HF అని పిలుస్తాం. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్గా మనం పిలవచ్చు. నెక్స్ట్ వెనిగర్. ఈ వెనిగర్లో ఉండే ఆమ్లం అనేది ఎస్టిక్ యాసిడ్ అని పిలుస్తాం. దీన్నే మనం ఇథనోయిక్ ఆమ్లంగా కూడా మనం పిలవచ్చు. ఇథనోయిక్ యాసిడ్గా కూడా పిలుస్తూ ఉంటాం, ఎస్టిక్ యాసిడ్. అదేవిధంగా చీమల్లో ముఖ్యంగా చీమల యొక్క రెక్కల్లో కానీ వీటిలో ఉండే ఆమ్లం ఏదని అడిగితే ఫార్మిక్ యాసిడ్ అని పిలుస్తాం. చీమల్లో ఉన్నటువంటి ఆమ్లము ఫార్మిక్ యాసిడ్. ఇది ఒక ఫ్యాటీ యాసిడ్. సో అతి సరళమైనటువంటి క్రొవ్వు ఆమ్లము కూడా ఫార్మిక్ ఆమ్లం. అతి సరళమైనటువంటి పిండి పదార్థము గ్లూకోజ్ అయితే, అతి సరళమైనటువంటి అమైనో ఆమ్లము గ్లైసిన్ అయితే, అతి సరళమైనటువంటి ఫ్యాటీ యాసిడ్ అనేది సో ఫార్మిక్ యాసిడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఈ తేలు, అదేవిధంగా తేనెటీగ కొండె. ఈ తేలు యొక్క కొండె, అదేవిధంగా ఈ తేనెటీగ యొక్క కొండెలో జనరల్గా మనకి ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీన్ని మనం మెథనోయిక్ యాసిడ్గా మనం పిలుస్తూ ఉంటాం, మెథనోయిక్ యాసిడ్. అయితే ఈ తేలు యొక్క విషంలో మనకి క్లోరోటాక్సిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది.
క్లోరోటాక్సిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది తేలి యొక్క విషంలో చూడవచ్చు. సో కాబట్టి విషం అనేసరికి ఈ తేలి యొక్క విషం కానీ, తేనెటీగ యొక్క విషం కానీ, పాము యొక్క విషంలో కానీ మనకి ఉండేవి ప్రధానంగా ప్రోటీన్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రోటీన్స్ అనేవి ఉండటాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రోటీన్స్, రైట్. సో ప్రోటీన్స్ అనేవి జనరల్గా మనం విషంలో చూడవచ్చు. అయితే క్లోరోటాక్సిన్ అనేది ముఖ్యంగా మనకి ఈ తేలి యొక్క విషంలో మనం గమనించవచ్చు. నెక్స్ట్, ద్రాక్షలో ఉన్నటువంటి చక్కెర అనేది టాటారిక్ యాసిడ్. చాలా పుస్తకాలు ఎస్టిక్ యాసిడ్ అని ఇస్తూ ఉంటాడు. అయితే ఈడ టాటారిక్ యాసిడ్తో పాటు మాలిక్ యాసిడ్ కూడా ద్రాక్షలో ఉంటుంది. యాపిల్లో మాలిక్ యాసిడ్ ఉంటుంది కదా, కానీ ఎక్కువగా టాటారిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే టాటారిక్ యాసిడ్ అనేది మనకి ఉదాహరణకి తేలు కుట్టినప్పుడు జనరల్గా ఉపయోగించే ఆమ్లం కూడా ఈ టాటారిక్ యాసిడ్. అయితే ఇక్కడ మనకి ఈ టాటారిక్ యాసిడ్ చింతపండులో కూడా మనకి ఈ టాటారిక్ యాసిడ్ మనం చూడవచ్చు. నెక్స్ట్, బటర్లో ఉన్న ఆమ్లం ఏదైతే బ్యూట్రిక్ యాసిడ్ అని పిలుస్తాం. అలాగే వైటమిన్ సి యొక్క రసాయన నామము ఆస్కార్బిక్ ఆమ్లము. సిట్రస్ ఫలాల్లో మనకి జనరల్గా ఆస్కార్బిక్ ఆమ్లం కంటే కూడా ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిట్రస్ ఫలాల్లో సిట్రిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాటన్లో మనకి లినోలిక్ ఆమ్లము, లినోలెనిక్ ఆమ్లాలు అనేవి చూడవచ్చు. వేరుశెనగ, ఈ గ్రౌండ్నట్లో అరాకిడోనిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఇవి ఫ్యాటీ యాసిడ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉసిరి అనేసరికి దీన్నే కింగ్ ఆఫ్ విటమిన్ సి అని పిలుస్తాం కదా. సో ఈ కింగ్ ఆఫ్ విటమిన్ సి, ఈ కింగ్ ఆఫ్ వైటమిన్ సిగా పిలుస్తాం ఉసిరి. దీనిలో కూడా మనకు ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువగా లభించే ఫలమే ఈ ఉసిరి. నెక్స్ట్, జామలో కూడా మనకి చీప్గా ఎక్కువగా వైటమిన్ సి లభిస్తుంది కాబట్టి ఆస్కార్బిక్ యాసిడ్. యాపిల్లో మనకి మాలిక్ ఆమ్లం ఉంటుంది. ప్రోటీన్ అనేసరికి ఎమినో ఆమ్లాలతో ఏర్పడి ఉంటాన్ని గమనించాలి. ఈవెన్ పాము యొక్క విషయంలో కూడా మనకి ఈ ఎల్ ఎమినో యాసిడ్ అనేటువంటి ఈ ఎల్ ఎమినో యాసిడ్లు అనేవి మనం పాము యొక్క విషయంలో కూడా మనం చూడవచ్చు. విషం అనేసరికి ప్రధానంగా ప్రోటీన్లతో తయారీ ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్, వైటమిన్ B3 అంటే దీన్నే మనం ఫోలిక్ యాసిడ్ అని పిలుస్తాం, లేకపోతే ఎం విటమిన్ అని కూడా పిలుస్తాం. ఫోలిక్ యాసిడ్ లేకపోతే ఎం విటమిన్. నెక్స్ట్, వైటమిన్ B3. ఈ వైటమిన్ B3నే జనరల్గా మనం నికోటినిక్ ఆమ్లము లేకపోతే దీన్ని మనం నియాసిన్ అని పిలుస్తాం. సో అదేవిధంగా దీన్నే మనం జనరల్గా సుస్థిర విటమిన్, సస్టైనబుల్ వైటమిన్, అదేవిధంగా 4D విటమిన్, యాంటీపెల్లాగ్రా విటమిన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. పాలలో ఉండేది లాక్టిక్ యాసిడ్. అదేవిధంగా కండరాలు అలసటకు గురైనప్పుడు మనకి లాక్టిక్ ఆమ్లం ఏర్పడడాన్ని కూడా గమనించాలి. సో అలసటనే మనం గ్లానీ అని పిలుస్తాం, లేకపోతే ఫ్యాటిగ్ అని పిలుస్తాం. ఈ కండరాలు అలసటకు గురైనప్పుడు మనకి లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవడాన్ని గమనించాలి. అలాగే ఈ గ్లూటామిక్ యాసిడ్ అనగానే ఇది ఒక ఎమినో ఆమ్లము. గ్లూటామిక్ యాసిడ్ అనగానే ఇది ఒక ఎమినో ఆమ్లంగా గుర్తుపెట్టుకోవాలి. పిక్రిక్ ఆమ్లం అనేసరికి ట్రైనైట్రోఫినాల్ అని పిలుస్తాం. జఠరసంలో ఉన్నటువంటి ఆమ్లము HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అదేవిధంగా మూత్రంలో ఉన్నటువంటి ఆమ్లము యూరిక్ ఆమ్లం. ఈవెన్ సరీసృపాలలో, కీటకాలలో అదేవిధంగా పక్షుల్లో విసర్జక పదార్థం యూరిక్ యాసిడ్. అతి తక్కువ విష స్వభావం, సో లీస్ట్ టాక్సిక్ నేచర్ ఉన్నటువంటి విసర్జక పదార్థము యూరిక్ ఆమ్లంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ ఈ యూరిక్ ఆమ్లం అనేది కీళ్ళల్లో తిరగటం వల్ల, కీళ్ళల్లో సంచయనం అవటం వల్ల మనకి గౌట్ డిసీజ్ కూడా రావడాన్ని గమనించాలి. కాలి బటన్ వేల్లో మనం గమనించవచ్చు. ఈ కీళ్ళలో ఈ యూరిక్ ఆమ్లం తిరగటం వల్ల ఈ గౌట్ వ్యాధి అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి గౌట్ వ్యాధి నివారణ కోసం వానపాములను ఆహారంగా తీసుకుంటారు, తగ్గుతుందని ఇది ఒక మూఢనమ్మకంగా భావిస్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా గౌటు వ్యాధి నివారణ కోసం వానపాముల ఆహారంగా తీసుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాంటీసెప్టిక్ ఐలోషన్గా ఉపయోగించేది బోరిక్ యాసిడ్. ఈ బోరిక్ యాసిడ్ అనేది ఈవెన్ మనం క్యారమ్స్ ఆడుతూ ఉంటాం. ఈ క్యారమ్స్ ఆడుతూ ఉన్న సందర్భంలో మనం ఈ క్యారమ్ని మనం కొట్టేటప్పుడు ఈ ప్లైవుడ్ బోర్డు మీద ఈ పౌడర్ జల్లుతాం కదా, ఈ పౌడర్ కూడా బోరిక్ యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా పరిరక్షకము, దీన్ని మనం ప్రిజర్వేటివ్ అని పిలుస్తాం. ఈ ధాన్యాలని నిల్వ చేయటం కోసం పరిరక్షకంగా ఉపయోగించే ఆమ్లము బెంజోయిక్ ఆమ్లము
లేదా సోడియం బెంజోయేట్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే టమాటా పుచ్చకాయలో ఉన్నటువంటి ఆమ్లం ఆక్సాలిక్ యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ టమాటా విత్తనాలు మొలకెత్తలేకపోవడం గల కారణం కూడా ఆక్సాలిక్ యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఆక్సాలిక్ ఆమ్లం అని అడగచ్చు, టమాటా మొలకెత్తలేకపోవడం గల కారణము, లేదా ఫెరూలిక్ యాసిడ్ అని కూడా చెప్పవచ్చు. ఫెరూలిక్ ఆమ్లంగా చెప్పవచ్చు. చింతపండులో టాటారిక్ ఆమ్లం ఉంటుంది. అలాగే ఎల్ఎస్డి, లైసెజిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్, ఎల్ఎస్డి, ఇది ఒక హాలిసినోజెనిక్ డ్రగ్. హారిబుల్ డ్రీమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటే మనకి రకరకాల కళలు మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఆ హాలిసినోజెనిక్ డ్రగ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఎల్ఎస్డి ముఖ్యంగా మనకి క్లావిసెప్స్ అనేటువంటి ఒక ఎర్గాట్ శిలీంధ్రం, దీన్ని ఎర్గాట్ ఫంగస్ అని పిలుస్తాం. ఈ ఎర్గాట్ ఫంగస్ నుంచి లభించేదే ఎల్ఎస్డి డ్రగ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సోడా నీటిలో గల ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం. అయితే మనకి ఈ కూల్ డ్రింక్స్లో మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, ఫాస్ఫోరిక్ ఆమ్లం. ఫ్యాటీ ఆమ్లాలు అనేవి క్రొవ్వు ఆమ్లాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ క్రొవ్వు ఆమ్లాలు అని పిలుస్తాం. నెక్స్ట్ కార్ బ్యాటరీలో గల ఆమ్లం. ఈ కార్ బ్యాటరీలో గల ఆమ్లం ఏదైనా అడిగితే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అలాగే రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే ఆర్ఎన్ఏ అని పిలుస్తాం. రైబోన్యూక్లిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఈ ఆర్ఎన్ఏలో గల చక్కెర రైబోజ్ చక్కెర. అలాగే ఈ యాస్ప్రిన్ మనం ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని పిలుస్తాం. అలాగే ఇది నొప్పి నివారణకు ఉపయోగపడుతుంది కదా. నెక్స్ట్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ, దీనిలో ఉన్నటువంటి చక్కెర డిఆక్సిరైబోజ్ చక్కెరగా గుర్తుపెట్టుకోవచ్చు. సరళమైన ఎమినో ఆమ్లం ఏదంటే గ్లైసిన్. బలమైన ఆమ్లం ఏదంటే పర్క్లోరిక్ ఆమ్లం అంటాం, HClO4 పర్క్లోరిక్ యాసిడ్. కారో ఆమ్లం అంటే H2SO5గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏబిఏ అంటే అబ్సెసిక్ ఆమ్లం, దీన్ని మొక్కల్లో స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాం. ఉదాహరణకి మొక్కల్లో ఆకులు అంటే పత్రాలు, ఫలాలు ఇవి రాలిపోవడం గల కారణం ఏంటని అడిగితే ఈ ప్లాంట్ హార్మోన్ అయినటువంటి అబ్సెసిక్ ఆమ్లంగా గుర్తుపెట్టుకోవాలి. అబ్సెసిక్ ఆమ్లం. ఈవెన్ విత్తనాలు కూడా సుప్తావస్థలో మొలకెత్తకుండా ఎక్కువ కాలం పాటు ఉండిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తామర తీసుకోండి, జాతీయ పుష్పమైనటువంటి తామర తీసుకోండి. దీన్ని మనం ఏమంటాం, నీలంబో న్యూసిఫెరా అంటారు. నీలంబో న్యూసిఫెరా గట్టెన్, నీలంబో న్యూసిఫెరా అని పిలుస్తాం. ఈ నీలంబో న్యూసిఫెరా అనేటువంటి తామర దాదాపుగా 1000 సంవత్సరాలు, 200 నుంచి 1000 సంవత్సరాల వరకు విత్తనాలకి తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది. అప్పటి వరకు సుప్తావస్థలో ఉండిపోతాయి. ఈ సుప్తావస్థ గల కారణమైనటువంటి హార్మోన్ కూడా అబ్సెసిక్ ఆమ్లం. పత్రాలు ఫలాలు రావడం గల కారణం కూడా అబ్సెసిక్ ఆమ్లం. మొక్కల్లో స్ట్రెస్ హార్మోన్ అంటే అబ్సెసిక్ యాసిడ్. అదే జంతువుల్లో స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్. ఈవెన్ మానవుల్లో మనకి స్ట్రెస్ హార్మోన్గా పిలువబడేది కార్టిసాల్ అని పిలుస్తాం. సో కాబట్టి సుప్తావస్థను తొలగించడానికి జిబ్బరెల్లిన్స్ అనే ప్లాంట్ హార్మోన్స్ ఉపయోగపడతాయి. సుప్తావస్థను కలిగించేది విత్తనాల సుప్తావస్థకి, ఆ సీడ్ డోర్మెన్సీకి ఇది కారణమయ్యే హార్మోను, ప్లాంట్ హార్మోను అబ్సెసిక్ ఆమ్లం. అల్జీనిక్ ఆమ్లం ముఖ్యంగా సముద్రపు శైవలాలు అనేటువంటి కెల్ప్స్లో ఈ అల్జీనిక్ యాసిడ్ అనేది మనకి ముఖ్యంగా బ్రౌన్ ఆల్గే, గోధుమ రంగు శైవలాల్లో ఈ అల్జీనిక్ ఆమ్లం అనేది ఉంటుంది. కెల్ప్స్ అంటే పెద్ద పెద్ద సముద్ర శైవలాలని కెల్ప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టిస్. ఈ మ్యాక్రోసిస్టిస్ అనేది అతిపెద్ద సముద్ర కెల్ప్, రైట్. ఎడిపిక్ ఆమ్లం ముఖ్యంగా తొలి సింథటిక్ దారమైనటువంటి నైలాన్ తయారీకి ఎడిపిక్ ఆమ్లం ఉపయోగిస్తాం. టారోకోలిక్ ఆమ్లం అనేది పైచిరసంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం, పొటాషియంల యొక్క టారోకోలేట్లు అంటాం. ఈ సోడియం మరియు పొటాషియంల యొక్క టారోకోలేట్లు గ్లైకోకోలేట్లు. జనరల్గా వీటినే మనం ఏమంటాం, పైచిరస లవణాలు అంటాం. బైల్ సాల్ట్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ బైల్ సాల్ట్స్. ఇవి క్రొవ్వులు ఎమ్మెల్సీకరణానికి తోడ్పడతాయి. పెద్ద పెద్ద క్రొవ్వు అణువుల్ని చిన్న క్రొవ్వు అణువులుగా మార్చి ఆ తర్వాత ఈ క్రొవ్వు అణువులపైకి లైపేజ్ అనే ఎంజైమ్ పనిచేసే విధంగా. ఎందుకంటే లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులు జీర్ణించేసే ఎంజైమ్. మరి పెద్ద పెద్ద క్రొవ్వు అణువులు చిన్న క్రొవ్వు అణువులుగా ఈ విధంగా ముందు మారాలంటే దాన్ని క్రొవ్వుల ఎమ్మెల్సీకరణం అంటాం. ఆ క్రొవ్వుల ఎమ్మెల్సీకరణం, ఫ్యాట్ ఎమ్మెల్సిఫికేషన్కి తోడ్పడేవి ఈ సాల్ట్స్, సోడియం పొటాషియంల యొక్క టారోకోలేట్లు గ్లైకోకోలేట్లు. అందువల్ల ఇక్కడ టారోకోలిక్ యాసిడ్ అనేది పైచిరసం, బైల్ జ్యూస్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంజైములు లేనటువంటి రసం పైచిరసంగా గుర్తుపెట్టుకోవాలి. పైచిరసం రక్తంలోకి విడుదలైతే జాండీస్ వస్తుంది, పచ్చకామెర్లు వస్తుంది. అదే పైచిరసం యొక్క pH అనేది 7.6 ఉంటుంది. పైచిరసంలో నీటి యొక్క శాతం 86% వరకు ఉంటుంది. నెక్స్ట్ పృస్సిక్ ఆమ్లం అంటే హైడ్రోజన్ సయనైడ్, పృస్సిక్ ఆమ్లం. నెక్స్ట్ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం అనేది ముఖ్యంగా క్రెబ్స్ వలయంలో ఈ ఆమ్లం అనేది ఏర్పడడాన్ని గమనించాలి.
ఈ క్రెబ్స్ సైకిల్ ఈ మొక్కల్లో శ్వాసక్రియ చదువుకునే సమయంలో ఈ క్రెబ్స్ వలయం వద్ద మనకి ఈ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అనేది రావడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ దురదగుంట ఆకులు నెట్టిల్ లీవ్స్ అని పిలుస్తాం. నెట్టిల్ లీవ్స్, ఈ నెట్టిల్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెట్టిల్ లీవ్స్ దురదగుండాకు అంటాం. చిన్నప్పుడు మన ఆకు ఎవరికైనా రాస్తే ఆడికి ఆటోమేటిక్గా వీపు మీద రాసేవాళ్ళం దురదగుంటాకు. దీనిలో కూడా మనకు ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. బార్బిట్రిక్ యాసిడ్ అంటే హిప్నాటిక్ యాసిడ్ అని పిలుస్తాం. కార్బోలిక్ ఆమ్లం అంటే ఫీనాల్ని కార్బోలిక్ ఆమ్లం అంటాం. క్యాప్రోయిక్ ఆమ్లం అనేది వానిల్లా. ఈ వానిల్లా అనేటువంటి మొక్కలో మనం చూడవచ్చు. దీని నుంచే మనకు వానిలిన్ అనే పదార్థం లభిస్తుంది. ఇది ఆర్కిడ్ మొక్క. ఈ ఆర్కిడ్ మొక్క యొక్క బీజ దళాల నుంచి వానిలిన్ లభిస్తుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవరింగ్గా వాడతాం. హైల్యూరానిక్ ఆమ్లం అనేది నేత్రాలు మరియు కీళ్ళు జాయింట్స్లో ఈ ఆమ్లాన్ని చూడవచ్చు. అలాగే పాస్ఫోరిక్ యాసిడ్ అంటే H3PO4 అని పిలుస్తాం. ఇది ముఖ్యంగా మనకి H3PO4 అనేది పాస్ఫోరిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా కూల్ డ్రింక్స్లో గట్రా ఉపయోగించే ఆమ్లంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆమ్లాలు. సో ఈ విధంగా మనకి ఈ ఆమ్లాలన్నింటినీ కూడా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో గణపతి ఇన్స్టిట్యూట్లో మనకి యాజ్ ఆఫ్ నో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో నాకు చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థి చాలామంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి. ఇందులో భాగంగా ఒక విద్యార్థి ఈరోజే జస్ట్ కాల్ చేసి నాకు, సార్ నేను 7వ తరగతి వరకే చదువుకున్నాను, సో నేను తాపీ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నాను. సో ఈ పదో తరగతి నేను డైరెక్ట్గా కట్టడం జరిగింది. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా డిస్టెన్స్లో నేను చేయడం జరిగింది సార్. సో మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అంత నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా మీ క్లాసెస్ వినడం వల్ల ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కొట్టాను సార్. మా నాన్నగారి తర్వాత అంతగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా అని చెప్పేసరికి నాకు చాలా ఒక రకంగా బాధపడ్డాను, ఒక రకంగా ఆనందించడం కూడా జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఒక తాపీ పని చేసుకుంటూ కూడా 7వ తరగతి వరకు చదువుకుని డిస్టెన్స్లో మళ్ళీ 10th క్లాస్ చేసుకుని ఆ తర్వాత డైరెక్ట్ 10th క్లాస్ కట్టి తర్వాత ఇంటర్మీడియట్ ఈ రకంగా వింటూ ఉంటే మీరు గణపతి ఇన్స్టిట్యూట్లో ఒక 6 months కనుక మీరు ఖచ్చితంగా కష్టపడినట్లయితే మీకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అదేవిధంగా కానిస్టేబుల్ కానీ లేదా గ్రూప్ టూ కానీ గ్రూప్ 2 అయితే చాలా ఈజీ. నిజంగా చెప్పాలంటే గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించడం చాలా ఈజీ వెన్ కంపేర్ టు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్. ఎందుకంటే దానిలో సింపుల్గా 3 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ కాబట్టి చాలా అద్భుతంగా దీనికోసం మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎంత కష్టపడితే అన్ని మార్కులు అనేవి వస్తాయి. అలాగే ఈవెన్ గ్రూప్ 1 కూడా రాయొచ్చు. మీరు డిగ్రీ అయిపోయిన వాళ్ళు గ్రూప్ 1 మీద కూడా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. గణపతి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ విద్యార్థి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయి ఫస్ట్ 2007లో ఫస్ట్ విద్యార్థి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయి డిఎస్పీ అయింది. గ్రూప్ 1 ద్వారా డిఎస్పీ అయింది అమ్మాయి. ఫస్ట్ విద్యార్థి గణపతి ఇన్స్టిట్యూట్ 2007లో స్టార్ట్ చేసినప్పుడు, ఈ కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు, గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ విద్యార్థి నాకు ఫస్ట్ అప్లికేషన్ మీద సైన్ చేసి జాయిన్ అయినటువంటి అమ్మాయి డిఎస్పీ అవ్వడం జరిగింది. సో అందువల్ల ఈ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 గ్రామ సచివాలయం అయితే తిరిగి మళ్ళీ ఆ ఉద్యోగాలు, అదేవిధంగా మార్చి 25వ తారీఖున మళ్ళీ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ 100 మార్కులకి పేపర్ ఉంటుంది. సో ఈజీగా దీనిలో మనం గెటిన్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కావున మీరు ఇటు గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటు ఇటు గణపతి ఇన్స్టిట్యూట్ అనేది ఒక నాలెడ్జ్ హబ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. అందువలన ఏపీ నెంబర్ 1 టాపిక్ వైజ్ డైలీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. సో మీరు ఏదైనా తీసుకోండి, ఒక ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ తీసుకోండి, దీని మీద ఒక టాపిక్ వైజ్ టెస్ట్ అనేది అత్యద్భుతంగా తీర్చిదిద్దటం అనేది జరిగింది. సో మీరు కూడా భవిష్యత్తులో మీరు గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో తద్వారా మీతో పాటు నలుగురికి మీరు సేవ చేసినట్లుగా ఉంటుంది. సో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఈ దశలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఒక లక్ష్యంగా పెట్టుకోండి. సో దానికోసం మీరు నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోయినా ఎప్పుడు నా యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు రావచ్చు. మెటీరియల్కి సంబంధించి కానీ
టెస్ట్‌లకి సంబంధించి కానీ, గైడెన్స్‌కి సంబంధించి కానీ ఎప్పుడు మీకు మీ అన్నయ్య మీకు తోడుగా ఉంటాడు. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. సో మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. సో దిస్ క్లాస్ ఈస్ మెయిన్లీ అబౌట్ యాసిడ్స్. ఈ యాసిడ్స్ ఏంటి, ఈ యాసిడ్స్ యొక్క ధర్మాల గురించి నేను మాట్లాడలే. రుచికి పుల్లగా ఉంటాయి, నీరు లిట్మస్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఆ లిట్మస్ అనే డై అనేది ఆమ్ల మాధ్యమంలో ఎరుపు రంగులో ఉంటుంది, నీలి మాధ్యమంలో క్షార రంగులో ఉంటుంది. యాక్వియస్ సొల్యూషన్లో H+ అయాన్లు ఇచ్చేవి ఆమ్లాలు. ఈ అరినియస్ సిద్ధాంతం, ఇవి లేదా ఆమ్లాల నీటిలో ఉండే మూలకం హైడ్రోజన్, వీటి గురించి నేను మాట్లాడలే. సో ఇక్కడ మనం ఆమ్లాలు, క్షారాలు, లవణాల గురించి, తటస్థీకరణ ఉష్ణాల గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. ఆమ్ల ఆక్సైడ్ల గురించి, లవణాల గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం మీకు ఇన్ని రకాల ఆమ్లాలు ఉంటాయనే ఉద్దేశంతో మీరు ఏ మెటీరియల్ తీసుకున్నప్పటికీ కూడా దీనిలో ఒక 10 ఆమ్లాలు మీరు ఎక్కడైనా చూస్తారు. కానీ ఇన్ని ఆమ్లాలు చూడడం అనేది ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. మరి నేను మీరు ఇన్ని ఆమ్లాలు ఒకే చోట మీకు ఎక్కడైనా ఉన్నట్లయితే ఒకసారి నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతా ఉన్నాను. దిస్ ఈస్ యువర్స్ బ్రదర్ గణపతి సార్. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్.